జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలని కానీ, నీటిని పొదుపు చేయాలని కానీ, ఆ పొదుపు ద్వారా రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్న ఆలోచన కానీ ఏనాడు చేయలే. 19కి ముందు 2014 తర్వాత 19 ముందు చంద్రబాబు నాయుడు గారు ఇవే చర్యలు చేపట్టి భూగర్భ జలాలని ఏ స్థాయికి పెంచారో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి వచ్చి సర్వనాశనం చేసి రైతులు నట్టింట ముంచి ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు సబ్సిడీ మీద ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను కూడా నాశనం చేశాడు, ధ్వంసం చేశాడు. సబ్సిడీ ఎత్తివేసి రైతులకి, ముఖ్యంగా రాయలసీమ రైతులకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలనలో డ్రిప్ సబ్సిడీతో ఆ రైతుల ఇళ్లలో పండగ చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో చుక్క నీరు లేక, పంటలు పండక, అమ్మిన పంటలు అమ్ముకోలేక, వీళ్ళ దౌర్జన్యాలు తట్టుకోలేక శోక సంద్రంలో మునిగిపోయింది రాయలసీమ ఇంట్లో ప్రతి రైతు కుటుంబం. సిగ్గు శరం లేకుండా చేయాల్సిన దుర్మార్గాలను చేసి, నీటి ప్రాజెక్టులని నాశనం చేసి, అన్నమయ్య డ్యామ్ గేట్లకు గ్రీజ్ కూడా పెట్టలేక 40 కుటుంబాలను పొట్టన పెట్టుకొని ఆ గేట్లు కొట్టుకుపోయినా వాటిని బాగు చేయించకుండా వికృతాలను పొందిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ తగుదనమ్మా అంటూ సిగ్గు శరం లేకుండా తన దొంగల ముఠాన్ని రాయలసీమ మీదకు పంపించి, రాయలసీమ పరిరక్షణ పేరట, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కొనసాగింపు పేరట నాటకాలు ఆడుతున్నాడు, డ్రామాలు ఆడుతున్నాడు. రాయలసీమ ప్రాంత ప్రజలకు, రైతాంగానికి, ఇంటింటికి నీరు పొందుతున్న ప్రతి కుటుంబానికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు, మీరేం చేశారో కూడా తెలుసు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరిట 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గొయ్యి తవ్వి ఆ గోతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమాధి చేసి ఇవాళ డ్రామాలు మొదలు పెట్టాడు.